అనకాపల్లిలో డైట్ కాలేజ్ ఎదురుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ మంత్రిని దండిని సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్ల ఆలయంలో ఈ నెల 30న అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం జరగబడుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని చౌడేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శనివారం ట్రస్ట్ చైర్మన్ పి కిరణ్ శర్మ సభ్యులు కె నందన శర్మ ట్రస్ట్ సభ్యురాలు టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కొనతాల రత్నకుమారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి కృపతో సకల జనుల సంక్షేమం కోసం భారతదేశంలోని ప్రప్రదంగా శ్రీ రాజా మాతాంగి వారాహి సహిత శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుమారు ఎకరం స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయ స్థలదాత కెఎం నాయుడు అని నిర్మాణం అంచనా సుమారు 12.5 కోట్లని తెలిపారు. ఆలయంలో శ్రీ మంత్రిని దండిని సహిత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 30న జరుగుతుందన్నారు. 26 ఆదివారం 30 గురువారం వరకు 5 రోజుల పాటు పంచహీనక దీక్షతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. మహాప్రతిష్ఠ గురువారం ఉదయం 4:30 గంటల నుండి విశిష్ట పూజలు జరిపి 7 గంటల 22 నిమిషాలకి శిఖర స్థాపన ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మహాపూర్ణాహుతి కుంభాభిషేకం జరిపించిన అనంతరం మధ్యాహ్నం మహా అన్న సంతర్పణ ఉంటుందన్నారు. శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నెల 30వ తారీఖున రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంత్రిని దండిని సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవిడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 26వ తారీఖు నుంచి రేపటి నుంచి కూడా పూజలన్నీ కూడా మొదలుకొని హోమాలు పూజలు మొదలుకొని 26, 27, 28, 29 జరుగుతుంది. 30వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. కావున ఈ ప్రజలందరూ కూడా అనకాపల్లి పట్టణ ప్రజలే కాకుండా మిగతా అన్ని గ్రామాలు చుట్టుపక్కల అన్ని ఏరియాల నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే అది అడ్రస్ వచ్చేసి మన హైవేలోని డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఇప్పుడు హరే రామ హరే కృష్ణ మందిర్ ప్రక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. దానికి స్థలదాతలు నాయుడు గారు లేఅవుట్ ఉంది కదా, భవ్యశ్రీ లేఅవుట్ నాయుడు గారు స్థలదాతలు. సో ఇంకా మిగతా దాతలు ప్లస్ ఈ చారిటబుల్ ట్రస్ట్ వారితో పాటు ఉన్న మెంబర్స్ అందరూ కూడా దీనికి ముఖ్య కారణంగా ఈ అమ్మవారి విగ్రహానికి గుడికి వాళ్ళు సంకల్పించుకుని దైవ సంకల్పంలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రిని దండినితో కూడినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మనకి లలితా పరాభట్టారిక రాజరాజేశ్వరి రెండు స్వరూపం ఒకటేనండి. అమ్మవారికి మంత్రిగా రాజశ్యాములు ఉంటారు, అలాగే దండినిగా అంటే సేనాధిపతిగా శుద్ధవారాహిగా వారాహి రాజశ్యాములతో కూడుకున్నటువంటి రాజరాజేశ్వరి కానీ లలితాదేవి కానీ మన చుట్టుపక్కల ఎక్కడా ప్రాంతంలో లేదు. మొట్టమొదటిసారిగా కూడా మనకి ఈ డైట్ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి లేఅవుట్లో ఇస్కాన్ మందిరం పక్కనే ఈ యొక్క మంత్రిని దండిని కూడా రాజరాజేశ్వరి దేవాలయం నిర్మాణం ప్రతిష్ట అనేటటువంటిది 30వ తారీఖు లక్షవారం నాడు ఉదయం 7:22 ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞులు నిర్ణయించారండి. దీంట్లో భాగంగా రేపు వచ్చేటటువంటి ఆదివారం నుంచి కూడా 26వ తారీఖు నుంచి కూడా 5 రోజుల పాటు ఆగమం ప్రకారం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలోని ఈ అమ్మవారి ఆలయంతో పాటు మనం భవిష్యత్తులో ఏంటంటే మన జిల్లాలో ఎక్కడా లేనటువంటి దక్షిణామూర్తిని కానీ క్షిప్ర గణపతిని కానీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఇలాగ మనకి ఎక్కడ లేని విధాన్ని అని తెచ్చి కూడా మళ్ళీ అందులో మనం భవిష్యత్తులో ఆ దేవాలయం కూడా నిర్మాణం చేస్తున్నాము. ఇది ఒక తీర్థక్షేత్రంగా భవిష్యత్తులో చాలా ప్రసిద్ధికి ఎక్కుతుందని మేము అందరం కూడా భావిస్తున్నాము. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుదిక్కులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఊళ్ళో ఉన్నటువంటి మహిళల చేత ఉచితంగా ఎవరి దగ్గర ఏ రుసుము తీసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళ చేత కుంకుమార్చన చేయించడం, సామూహికంగా లలితా సహస్రం మణిదీపం లాంటి పారాయణలు చేయించడం కూడా జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు 8 మంది మహిళలు కూడా సాయంత్రం కూడా విచ్చేసి ఈ యొక్క కుంకుమార్చనలో గట్రా ప్రతి ఒక్కరు కూర్చొని ఆ వారాహి రాజశ్యాములతో కూడుకున్నటువంటి లలితాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలని మరీ కోరుచుంటూ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్.